హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. జగన్ చేసిన మంచిని గుర్తు చేసుకుంటున్న ప్రజలు. ఓడినా రాజు రాజే. జగన్ అధికారంలో లేకపోయినా ఆయన చేసిన మంచి పనులను రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ గురించి ఇప్పుడు విజయవాడలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. కర్ణాటక నుంచి నీటిని దిగువకు వదులుతుండటంతో కృష్ణానది తీరాన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడు వరదలు వచ్చినా కృష్ణలంక ఏరియా మునిగిపోతుండేది. ముఖ్యంగా కృష్ణలంక, సీతమ్మధార, రాణిగారితోట వంటి ప్రాంతాలు నీటమయం అయ్యేవి. లక్షల క్యూసెక్కుల వరద వచ్చి పేదల ఇళ్లను ముంచేస్తుండేది. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో కృష్ణలంక ప్రజలను అక్కడ నుంచి తరలించి పునరావాస కేంద్రాలకు తరలించేవారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు తమ ఇళ్లకు చేరుకునేవారు. అయితే గత జగన్ ప్రభుత్వం తీసుకున్న చొరవతో కృష్ణలంక ప్రజలకు శాశ్వత పరిష్కారం దక్కినట్టు అయింది. కృష్ణలంక ప్రజలను వరదలను నుంచి కాపాడటానికి కనకదుర్గ వారధి నుంచి కోటినగర్ వరకు 2.6 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ను నిర్మించింది అప్పటి జగన్ సర్కార్. 125 కోట్ల వ్యయంతో 3 అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతులో రాఫ్ట్ పద్ధతితో 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ను నిర్మించడం జరిగింది. ఇప్పుడు జగన్ నిర్మించిన ఆ రిటైనింగ్ వాల్ కృష్ణలంక ప్రాంత ప్రజలకు రక్షణగా నిలిచింది. భారీగా కురుస్తోన్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరిగినప్పటికీ రిటైనింగ్ వాల్ కారణంగా కృష్ణలంక ప్రాంత సురక్షితంగా ఉన్నారు. దీంతో తీర ప్రాంత ప్రజలు జగన్ను చేసిన మంచి పనిని గుర్తు చేస్తున్నారు. జగన్ ముందు చూపు చొరవతో నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ వల్లే కృష్ణలంక ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్లో బుడమేరు వంతెనను ఎంపీ కేశినేని శివనాథ్ ఇవాళ ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమతో కలిసి పరిశీలించారు. 58వ డివిజన్ ఇందిరా నాయక్ నగర్ భరతమాత గుడి రోడ్డులో బుడమేరు కాలువను పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా గతేడాది వచ్చిన వర్షాలకు బుడమేరు వాగు పొంగి విజయవాడకి వరద ముంచెత్తిందని, వాగుకి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో అక్కడ రిటైనింగ్ వాల్ కట్టామని చిన్ని తెలిపారు. కృష్ణా నది నుంచి 3,80,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఎంపీ కేశినేని వెల్లడించారు. ప్రస్తుతం బుడమేరు వాగు నియంత్రణలోనే ఉందన్నారు. ప్రస్తుతానికి బుడమేరు నుండి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. వచ్చే వర్షం కాలం నాటికి బుడమేరు వాగు సమస్యకి శాశ్వత పరిష్కారం కల్పించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అయితే విజయవాడ నగర ప్రజలు ఎవరు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని ఎంపీ కేశినేని సూచించారు.